నీ రీప్లేస్మెంట్ సర్జరీ, షోల్డర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, తర్వాత హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత కొంతమంది పర్సంటేజ్ వాళ్ళు ఎవరైతే నొప్పితో మళ్ళీ బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇపియాన్లో ఒక బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మీకు మోకాలు ఆపరేషన్ అయిన తర్వాత మీకు నొప్పి వచ్చింది అనుకుందాం. సో ఏం చేయాలి? ఎక్స్రేగా తీయాల్సింది, ఒక స్కానింగ్ చేయాలి. ఆ స్కానింగ్ చేసిన తర్వాత ఆ మోకాలులో ఏ పార్ట్ వల్ల మీకు నొప్పి వస్తుందని కనుక్కోవాలి. ఇప్పుడు మోకాల్లో ఏముంటుంది? మోకాలు జాయింట్ ఉండదు, జాయింట్ తీసేసి ఉంటారు. ఏం పెట్టుంటారు? మెటల్స్ ఉంటాయి. సరే మెటల్స్ ఉన్నాయి కదా, మెటల్స్లో నొప్పి వస్తే ఎట్లా? మెటల్ వల్ల ఎప్పుడు నొప్పి రాదు. మెటల్ వెళ్ళి పక్కన మజిల్ని కానీ, పక్కన లిగమెంట్ని కానీ, పక్కన ఉన్న బోన్ని కానీ రబ్ చేస్తుంటే అక్కడి నుంచి డ్యామేజ్ అయ్యి ఆ పార్ట్ నుంచి మనకి నొప్పి వస్తుంటుంది, ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. సో ఈ స్కానింగ్ వేరే ఏ డాక్టర్లు చేయరు, పెయిన్ స్పెషలిస్ట్ మటుకే చేస్తారు. ఇప్పుడు మోకాలు అంతా బాగుండి గుజ్జు అరిగిపోతే ప్లాస్మా థెరపీ తోటి మనం గుజ్జును పెంచవచ్చు. ఇక్కడ ఆపరేషన్ అయిన తర్వాత గుజ్జు ఉండదు, ఎముకలు ఉండవు, మజిల్స్ ఉండవు, ఏముండవు. అక్కడ ఇంప్లాంట్ ఉంటుంది, అంటే స్టీల్ ఉంటుంది. ఆ స్టీల్ పోయి చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్, మిగిలిపోయిన స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటిని దెబ్బతీయడం ద్వారా నొప్పి వస్తుంది. ఆ పార్ట్ని కనుక్కొని ఆ పార్ట్ ఏదైతే దెబ్బతిందో దానికి కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీరు తప్పకుండా చాలా బెనిఫిట్ పొందుతారు.